ఎప్పుడు ఇరిగేషన్ని పట్టించుకోరు చంద్రబాబు అనే పేరుని ఈసారి పోగొట్టుకోవాలని చూస్తున్నారు. అపర భగీరథుడు అని పేరు తెచ్చుకున్నటువంటి రాజశేఖర్ రెడ్డి పెట్టినటువంటి ప్రాజెక్టులు ఆ తర్వాత కాలంలో పట్టించుకోలేదన్నటువంటి విమర్శ కూడా ఉంటే ఈ దఫా 3 ఏళ్లలో 36 ప్రాజెక్టులు పూర్తి చేస్తానని చంద్రబాబు చెప్తున్నారు. కృష్ణమ్మ నీలం రంగు, గోదావరి అరుణవర్ణం అనుసంధానమై బంగారు వర్ణంలోకి మారి బంగారం పండిస్తున్నాయి. వంశధార నుంచి పెన్నా వరకు రాష్ట్రంలో నదుల అనుసంధానం జరగాలన్న ఆకాంక్ష. గోల్డెన్ క్వాడ్రిలేటరల్ తరహాలో నదుల అనుసంధానం అయితే దేశానికి తిరుగుండదు. సముద్రంలోకి వెళ్లే నీటిని సాగు, తాగు, పారిశ్రామిక అవసరాలకు ఉపయోగిస్తే పెద్ద ఎత్తున సంపద సృష్టి జరుగుతుంది. 2027 మార్చికి పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం ఇస్తాం. ప్రాధాన్య క్రమంలో వచ్చే 3 ఏళ్లలో 35,000 కోట్లతో 36 ప్రాజెక్టులు పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం కృష్ణా గోదావరి నదుల పవిత్ర సంగమానికి బుధవారం ఆయన జలహారతి ఇచ్చారు. ప్రముఖ ఇంజనీర్ కేఎల్ రావు 124వ జయంతిని పురస్కరించుకుని నివాళులర్పించారు. ఇరిగేషన్ క్యాలెండర్ని విడుదల చేశారు. ఆ తర్వాత బహిరంగ సభలో ప్రసంగించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.